తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రాకతో ఒక్కసారిగా పోలీసులు కూడా హైలైట్ జారీ చేశారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ విద్యార్థులు కూడా ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళిపోయి నినాదాలు ధర్నాలు చేయకుండా ఎక్కడి వారు అక్కడ అరెస్ట్ చేశారు. సో ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ విద్యార్థి నేతలు అరెస్ట్ అయ్యారు. అయితే ఓయూకి 1000 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసింది ప్రభుత్వం. 1000 కోట్లతో అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేసేందుకు ముఖ్యమంత్రి వెళ్తున్నారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు జరిగింది. అయితే ఓయూలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతోంది. సో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉండడంతో ఓయూలో మొత్తం కూడా హై టెన్షన్ కొనసాగుతోంది. ఎగ్జాక్ట్లీ ఓయూకి ముఖ్యమంత్రి సెకండ్ టైం వస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. 1000 కోట్లు గతంలోనే ఆల్రెడీ ఆగస్టులో వచ్చినప్పుడు అనౌన్స్మెంట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం, ఇక్కడ కొత్త బిల్డింగ్స్ కోసం, కొత్త హాస్టల్స్ కోసం వాటికి సంబంధించి అనౌన్స్మెంట్ చేశారు. ఆల్రెడీ కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం అధికారికంగా జీవో ఇష్యూ చేసింది. 1000 కోట్లను ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం కేటాయించాలనేటువంటిది. పెద్ద ఎత్తున స్టూడెంట్స్ చేరుకున్నారు. దాంతోపాటు పాత హాస్టల్ బిల్డింగ్స్ని కూల్చి కొత్త హాస్టల్ బిల్డింగ్స్ కట్టించడము, తర్వాత వీటన్నిటిపైన కార్యక్రమం చేపడతా ఉన్నారు.